చాలా హడావిడి ఉంది. నేను నిన్న రాత్రి వచ్చాను. రిహర్సల్స్ కూడా ఏం చేయలేదు నా ఎంట్రీ యాక్ట్‌కి. సో, నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే పొద్దున చూసాను. లైట్ కూడా లేదు. మేబీ కిల్ చేసి ఆ బ్లడ్ ఉందేమో, తినేసి వచ్చిందేమో అందుకే ఉంది. నువ్వు ఇలా ఎళ్ళు. ఉదయ్ మాస్టర్ అని ఇలా ఎళ్ళు అట్లా రా. సో, ఐ విల్ జస్ట్ గివ్ మీ 10-15 మినిట్స్ ఐల్ గెట్ డన్ అండ్ ఐ విల్ కాల్ యూ. సో, నేను నా ఫ్యూచర్ కనలు చూసానన్నమాట. నేను యాక్చువల్లీ మేడం దగ్గర ఇంకొక 2 ఇయర్స్ పని చేస్తే PhD అయిపోద్దేమో ఫ్యాషన్ టెక్నాలజీ. సో 2 ఛానల్ ఫాలో అవ్వండి. హరిని కూడా సెమీఫినాలికి రెడీ అయినట్టు వచ్చింది. తెలిసిపోయింది. సో నేను ఐబ్రోస్ ఇలా చేస్తానన్నమాట. నేను ఎప్పుడు సెలూన్కి జయం అప్పుడు ఫస్ట్ టైం నేను వెళ్ళానమాట ఐబ్రోస్ చేయడానికి. మొత్తం తీసేసాడు, లేపేశాడు, చిన్నగా చేసేసాడు. సో ఆ మాట అయితే నేను ఒక జయం గురించి చెప్పినప్పుడు చెప్పానన్నమాట. సో అప్పటి నుంచి ఇంకా నేను అసలు ఐబ్రోస్ అనేది నేనే చేస్తా, అన్నీ నేనే చేస్తాను. ఇంకా సెలూన్ దగ్గర వెళ్ళిన ఇలా 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 whatever extras. Hi everyone, welcome back to my channel Sada's Green Life. I really hope you all are safe, healthy and happy. ఇవాళ నీతోనే డాన్స్ ఫినాలే, గ్రాండ్ ఫినాలే, లాస్ట్ డే ఆఫ్ షూట్ అనమాట. చాలా హడావిడి ఉంది. నేను నిన్న రాత్రి వచ్చాను. రిహర్సల్స్ కూడా ఏం చేయలేదు నా ఎంట్రీ యాక్ట్‌కి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మేకప్ అయింది. హెయిర్ ఇంకా అవ్వలేదు. సో హడావిడి మొత్తం మీకు చూపిపోతున్నాం చూడండి. సో అవుట్ఫిట్ అయితే వెనక ఉంది ఆల్రెడీ. చాలా అంటే నేను ఎలా అనుకున్నాను అలాగే జరిగింది. లాస్ట్ సెమీఫినాలే అప్పుడు నేను ఆ ఫ్యాబ్రిక్స్ తీసుకొని ఫిరోజ్కి ఇచ్చానమాట. మన అందరు కలిసి అంటే హరిని, నేను, ఫిరోజ్ కలిసి ఎలా చేయాలి, డిజైన్ ఏం పెట్టుకోవాలి, స్లీవ్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఇది చేసి, అంటే నాకేంటంటే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకూడదు, మిగిలిపోకూడదు. సో ఉన్న అంతా వాడాలి. गाउन बनाएंगे इसका लेकिन. सो बेसिकली 5 में से 4 यूज करना है. वो अलग है. ये 4 ले लो जरा. यहाँ से चालू होगा राइट. मिडिल में ये ऐसे भी आएगा. थोड़ा इधर आ जाओ, मिरर में देख लो. और फर्स्ट इधर 2 इधर, एक इधर और एक पीछे. 4 हो गया. ठीक है. उसके बाद ఇలా అన్నమాట. అర్థమైందా? ఇది ఇలా సెంటర్లో వచ్చేస్తుంది. అంత లాంగ్ కూడా వద్దు, మనం కొంచెం అంటే వీ కెన్ జస్ట్ సీ ఎలా వస్తుంది అలా. नहीं तो आई डोंट नो इफ इट इज पॉसिबल. इसमें थोड़ा सा वो वायर डाल के कुछ कर सकते हैं क्या, पैटर्न थोड़ा सा ऐसे थोड़ा एलाबोरेट जैसे, तो वैसे कर सकते हैं. కానీ అది ఈ ఫ్యాబ్రిక్ లోనే అయిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇంకా ఎక్కడైనా వాడాలి. నిన్న నేను మీకు ఒక రోజుది పంపించాను చూసారా, స్లీవ్ లాగా. అది దీంతో అవుతుందా? బాగుంటది, ఇంకా హోల్డ్ అవుతుంది. ఫ్లోరల్ ప్రింట్ కాబట్టి ఫ్లోరల్ కాన్సెప్ట్. సో ఇది మీరు దీంతో అది చేయొచ్చు కావాలంటే. हैंड వచ్చేసి అది వస్తుంది. मेरे को तीनों ऑप्शंस ड्रॉ करके दिखा दो हैंड का. फ्लावर का कैसा आएगा? फ्लावर के साथ हम वो फ्लोई वाला स्लीव भी कर सकते हैं. हाँ, अच्छा मेरे को ये यूज करना है एक ये, क्योंकि फ्लावर सी, और ये तुम बोल रहे हो जैसे इस तरफ हाफ लेके इधर तक. अच्छा, एक साइड का फ्लावर बन जाता, उसके साथ में स्लीव भी आ गया, और ये वाला मच हो जाएगा.
नहीं थोड़ा एक्चुअली ये वाला तो एक्चुअली ड्रॉप शोल्डर हो जाएगा ना, ठीक है. अपर Nice. पोर्शन एनहांस होगा. Nice. ये जाके यहाँ पे 4 करेंगे तो बन जाता है 5 और 6 में. इसमें ना वो कैसा नॉर्मल है कि वो सब ऐसे करीब खड़े रहना, अंदर नहीं रहना. ओके मैं उसको मैं कम करके अच्छा सा कैन लेके 3 लेयर्स लाइनिंग देखेंगे. बेबी वाला फ्लेयर नहीं है, थोड़ा लाइट बेबी वाला कैन ताकि वो एलन में खड़ा रहे. ओके कर दो सेट. సో కరెక్ట్గా సరిపోయిందన్నమాట. అంటే యాక్చువల్లీ ఎలా చెప్పాలి, కొంచెం అందం ఆ ఫ్యాబ్రిక్ వల్ల ఉంది అండ్ కొంచెం అందం ఎలా స్టిచ్ చేశారు చక్కగా దాంట్లో ఉంది. సో బాగా కలిసి వచ్చింది. హెడేక్ ఏమీ లేకుండా నిన్న రాత్రి హోటల్లో ట్రయల్ చేశాను. ఒకేసారి వేసుకుంటే పర్ఫెక్ట్ అంటావు కదా, అలా అనిపించింది నాకు. సో అదేనమాట. ఇప్పుడు అవన్నీ హెయిర్ అన్నీ అయ్యాక అవుట్ఫిట్ వేసుకుని రెడీ అవ్వాలన్నమాట. సెమీఫినాలే అయ్యాక ఐ వెంట్ టు రంథంబోర్. ఐ వాజ్ దేర్ ఫర్ 3 days. కిల్లర్ సైటింగ్స్. అంటే ప్రతి సఫారీలో మదర్ అండ్ 3 calves నడుస్తున్నారు అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్లో నడుస్తున్నారు, ఆడుతున్నారు, ఇవన్నీ జరుగుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి 2 days, 7th వెళ్ళా, 8th 9th మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ 10th బయలుదేరా. 10th బయలుదేరి ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు అంతగా ఏం అవ్వలేదు, అంటే ఓకే అలా చెప్పవచ్చు. కానీ మంచి విషయం, నిన్న బయలుదేరినప్పుడు లాస్ట్ సఫారీలో ఒక టైగర్ కనిపించింది నాకు. కేవ్ లోపల పడుకొని ఉంది. సో కొంచెం ఇలా లేచి చూస్తే మొత్తం ఇక్కడ ముక్కుకి, ఇక్కడ మజిల్కి, చిన్కి ఇక్కడ ఫుల్ కుంకుమ. అంటే అది కూడా ఎలా కుంకుమ అంటే హనుమాన్ సింధూర్ ఎలా ఉంటుంది, కొంచెం ఆరెంజిష్ ఇలాంటి కలర్ ఉంటుంది, కానీ కొంచెం దానికంటే డార్క్. సో నేను ఫస్ట్ ఏమనుకున్నాను అంటే పొద్దున చూశాను, లైట్ కూడా లేదు, మేబీ కిల్ చేసి ఆ బ్లడ్ ఉందేమో, తినేసి వచ్చిందేమో అందుకే ఉంది. కానీ 9 o'clock బయట వచ్చినప్పుడు మళ్ళీ చూస్తే అది యాక్చువల్లీ సింధూర్ అనమాట. ఫుల్ నోస్ ఎర్రగా, ఇది ఎర్రగా, ఎంత ముద్దుగా ఉంది అంటే చూస్తే నాకు ఎంత ముద్దు వచ్చింది. ఇట్ ఈస్ సపోజ్ టు బి డామినెంట్ మేల్ అక్కడ, T120 అని చెప్పి. తన పేరు కూడా గణేష్. సో బేసికలీ ఏంటంటే ఆ కేవ్స్ దగ్గర ఒక ఫ్లాగ్ కూడా ఉంది, ఆరెంజ్ కలర్ ఫ్లాగ్. అక్కడ చెప్తాడు సింధూర్ అని ఉందని. యాక్చువల్లీ మనుషులకి వెళ్ళడానికి అలౌడ్ లేదు, అది చాలా టైం నుంచి అది ఉందన్నమాట. సో ఎలా మరి ఎక్కడి నుంచి సింధూర్, ఏ టెంపుల్కి వెళ్ళి వచ్చాడు ఏమో తెలియదు, బట్ సింధూర్ అయితే తప్పకుండా ఉంది. సో అలా అనమాట. అదే ఇప్పుడు అది రాకేష్ చేతిలో కుంకుమ చూసా నాకు గుర్తొచ్చింది ఆ మాట చెప్దాం అనుకుని. చేతిలో వెళ్ళు, అక్కడ ఉదయ్ మాస్టర్ ఉంటారు. ఉదయ్ మాస్టర్ దగ్గర ఒక అమ్మాయి ఉంది, అసిస్టెంట్. తనకి రిహర్సల్స్ కోసం తీసుకొచ్చా. చూస్తే ఏం చెప్పొద్దు, అదే ఫినాలే నాకు ఉండాలి కొంచెం ఎక్సైట్మెంట్. నువ్వు ఇలా వెళ్ళు, ఉదయ్ మాస్టర్ అని ఇలా వెళ్ళు, అట్లా రా, ఇట్ట చూడొద్దు నువ్వు. ఎక్సైట్మెంటే ఉండదు, అన్నీ ముందే తెలిసి నాకు అలా అయిపోతుంది. आपने वीडियो देखा? कुछ चेंजेस चाहिए आपको? अरे गाउन में पैर फैला के पूरा मूवमेंट रखा है, वो जो ये वाला है सिर्फ बॉडी टर्न करो, जरूरी नहीं है लेग. देखा है, लेकिन एक बार करते हैं क्योंकि ना थोड़ा सा ही है, मगर एक बार ही उनके साथ सिंक में करने के लिए. So I will just give me 10-15 minutes, I'll get done and I'll call you. ఈసారి నేను ట్రావెల్ చేసేది రంథంబోర్ వెళ్ళాను కదా, 76-year-old ఉమెన్ ఫ్రమ్ USA, సింగిల్ అనమాట. తనకి ఉండేవి ఓన్లీ డాగ్స్. అక్కడ ఇంట్లో డాగ్స్కి ఒక కేర్ టేకర్ పెట్టుకొని తను మొత్తం తిరుగుతూనే ఉంటుంది. సో నేను నా ఫ్యూచర్ తనలో చూశానమాట. ఒకవేళ నేను అంత జీవించగలిగితే ఆ ఏజ్ వరకు ఇలా ఉంటుంది.
నేను ఓన్లీ తిరుగుతూనే ఉంటాను జంగల్లో కెమెరా పట్టుకు. షీ ఈజ్ సో యాక్టివ్. అంటే జిప్సీలో 2 సీట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ మిడిల్ సీట్ అండ్ వెనక సీట్. సో ఒకవేళ టైగర్ వెనక నుంచి వస్తుంటే నేనైతే వెంటనే వెనక వెళ్తాను, నాతో పాటు తను కూడా వస్తుంది. అంటే సో యాక్టివ్, సో అజైల్ ఫర్ దాట్ ఏజ్. ఐ వాజ్ సీరియస్లీ ఇంప్రెస్డ్. అవుట్ఫిట్ బై ఫిరోజ్ డిజైనర్ స్టూడియో. కానీ డిజైన్ అయితే నాది. చెప్పండి. నేను యాక్చువల్లీ మేడం దగ్గర ఇంకొక 2 years పని చేస్తే PhD అయిపోద్దేమో ఫ్యాషన్ టెక్నాలజీ, ఖర్చు లేకుండా. ఒక హీరోయినే కాదు, ఆమెకి స్టైలింగ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. నేర్చుకోవాలంటే ఇంకా సదాగారి దగ్గరే జాయిన్ అవ్వాలి. ఇది కొంచెం ఎక్కువైంది నాకు. నా మీద వాట్ సూట్స్ అది మాత్రం నాకు తెలుసు, అంటే నేనేంటి వేసుకోవాలి అని లేదు. అంటే ఫిరోజ్ది ఎలా ఉందంటే నాకు ఏం కావాలి, నా మైండ్లో ఏ ఉంది అది కరెక్ట్ అయినా అవుట్ఫిట్లో ట్రాన్స్లేట్ చేసేస్తారు. దాట్ ఈస్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. అంటే మళ్ళీ మళ్ళీ స్కెచ్ చేసి చూపిస్తారు, ఇది ఓకేనా, ఇది చిన్న చిన్న విషయాలు కూడా చూపిస్తారు, ఇది ఓకేనా, ఇది ఇక్కడ వస్తే ఓకేనా, ఇది నా. సో అంటే నాకు తర్వాత రిలాక్స్గా ఉంటుంది, ఏమీ ప్రాబ్లం రాదని చెప్పి. సో మంచి అర్థం. ఐ రియల్లీ విష్ దట్ హీ బికమ్స్ 3 4. ये क्या आता है? ऐसा है ना, कितना टाइम लगेगा आपको? मैं मेरा वाला कैमरामैन भेजूं? లేదు ఇతనికి హాఫ్ అన్ అవర్ పడుతుంది వచ్చేస్తాను. వచ్చి తొందరగా ఫోటో సెలెక్ట్ చేసి ఇవ్వండి అన్నారు. ఓకే టుమారో అన్నా. అయ్యో అయ్యో ఎంత అయింది టైం? 1:30 అవబోతుంది. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలే. అంటే స్టార్ట్ నా అది పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అది మాత్రం అయింది. నేను హెయిర్ స్టైల్ కూడా మార్చేసా బికాజ్ చాలా టైం ఉండేది. అప్పుడు 1 hour ఉండేది. అంటే నాకు అన్నారు 6 కాదు, నాకు అన్నారు 10 o'clock ఆన్ ఫ్లోర్ అని చెప్పి ఫర్ ద పర్ఫార్మెన్స్, అంటే మన ఎంట్రీస్ అవన్నీ ఉంటాయి కదా దానికి. సో నేను అందుకే 6 o'clock లేసి ఇక్కడ తొందరగా వచ్చి రెడీ అయ్యి రిహర్సల్ చేసి రెడీగా ఉన్నాను. బయట వెళ్ళాను, వద్దు 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 మీరు వెళ్ళండి, రాధా గారి స్టార్ట్ అయింది అన్నారు. సో వచ్చి మొత్తం హెయిర్ మార్చుకున్నాను. మీరు పొద్దున్న చూసారు కదా, ఆ హెయిర్ ఏమో నాకు అంతగా నచ్చట్లేదని చెప్పి మార్చుకున్నా. తర్వాత వెళ్ళి స్టేజ్ మీద అది అయిపోయిందనమాట. అది అయ్యాక కూడా ఒక 45 minutes అయింది నాది. బట్ నేను అక్కడే కూర్చున్నాను, వాళ్ళు కొరియోగ్రఫర్స్ వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, అది చూస్తున్నాను అనమాట.
దెన్ లంచ్ వచ్చిందన్నాడు రాకేష్, వచ్చి తినండి. సో 2:30కి యాక్చువల్లీ స్టార్ట్ అవబోతుంది ఫినాలే ఎపిసోడ్. అప్పటి వరకు నా దగ్గర చాలా టైం ఉందండి, 1 hour ప్లస్ ఉంది నా దగ్గర. సో అదేనమాట. అంటే ఏం చెప్పాలంటే అయిపోయింది ఈ సీజన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కువ హైదరాబాద్ రాను, నేను తిరుగుతూనే ఉంటాను. సో దానికి సంబంధించిన ఇంకొక ఛానల్ స్టార్ట్, ఒకవేళ దీని ముందు అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఈ ఎపిసోడ్ తర్వాత అయినా అవుతుంది. వాడెవర్ ఇట్ ఈస్ కాల్డ్ సదాస్ వైల్డ్ లైఫ్. సో అంటే వైల్డ్ లైఫ్ సంబంధించిన నా ట్రావెల్ వ్లాగ్స్, నా జంగల్లో ఉన్న వ్లాగ్స్, టైగర్స్తో ఉన్న వ్లాగ్స్, అవన్నీ షార్ట్స్ అవన్నీ దాని కింద వస్తాయి అన్నమాట. దీంట్లో ఏమీ రాదు. దిస్ విల్ బి మోర్ ఆఫ్ మై వర్క్, పర్సనల్ లైఫ్ అవన్నీ. యాక్చువల్లీ పర్సనల్ లైఫ్ అని చెప్పాలంటే అదే నాకు ఎక్కువ ఉన్నట్టుంది. ఒకవేళ మీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉందనుకుంటే అది ఫాలో అవ్వండి. ఐ విల్ టేక్ యూ త్రూ డిఫరెంట్ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఐ విల్ షో యూ ఆల్ ద టైగర్స్. అంటే మీరు ఇంట్లో కూర్చొని వాళ్ళందరినీ చూడొచ్చు. సో ఒకవేళ మీకు అవన్నీ ఇష్టం ఉంటే ప్లీజ్ ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సదాస్ వైల్డ్ లైఫ్. సో 2 ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ అదే భోజనం చేసి వెళ్తా ఇంకా. సో ఇంకా జరుగుతూనే ఉంది మాకు ఫినాలే ఎపిసోడ్. అంటే 2 episodes ఉన్నాయి, సాటర్డే అండ్ సండే, రెండిట్లో స్ప్లిట్ అవుతుంది ఫినాలే మొత్తం. సో చాలా పని ఉంది. 5 performances ఇప్పటి వరకు 3 అయినాయి, ఇంకా 2 మిగిలినాయి. చాలా ఎమోషనల్గా అయింది. అంటే వన్ ఆఫ్ ద జోడీస్ యావర్ అండ్ వాసంతిలో యావర్ నిన్న రిహర్సల్ అప్పుడు చాలా బాగా దెబ్బ తగిలి, కొన్నిసార్లు ఎలా అవుతుందంటే కరెక్ట్ ఎలిమినేషన్ అయినప్పుడు అయినా సరే, ఫినాలే అయినప్పుడు అయినా సరే ఏదో దెబ్బ తగిలింది చేయలేకపోతున్నా అని చెప్పి చాలా అంటే మన ఆలోచిస్తాం ఎక్స్క్యూజా నిజంగా. కానీ నిజంగా అతనికి చాలా బాగా తగిలింది నిన్న. అంటే ఒక ఫ్లిప్ ఏదో చేసినప్పుడు. అండ్ ఇవాళ నడవలేకపోతున్నారు, అయినా వచ్చి మొత్తం పర్ఫార్మెన్స్ చేశారు. ఇట్ వాజ్ వెరీ పెయిన్ఫుల్ టు వాచ్. సో అది కొంచెం అవన్నీ జరిగిందనమాట. మీరు యాజ్ ఇట్ ఈస్ ఎపిసోడ్ చూస్తుంటారు, సో మీకు తెలుస్తుంది. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ ఇంకా మాకైతే షూటింగ్ జరుగుతుంది. నేను ఇక్కడితో టాటా బాయ్ బాయ్ చెప్పబోతున్నాను. బికాజ్ ఇంకా ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. బికాజ్ నేను లోపలికి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళను. సో ఇక్కడ ఇంకా ఏం చెప్పడానికి చూపించడానికి లేదు, కాబట్టి దీంతో బ్లాగ్ ఆపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ షల్ సీ యూ వెరీ సూన్ ఇన్ మై నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే సేఫ్, ఫీల్ గుడ్ అండ్ బీ బెస్ట్. బాయ్.